నమస్తే. ఈరోజు ఎలక్షన్స్ విషయాలను కనుక మనం దృష్టిలోకి తీసుకున్నట్టయితే చాలా విధాగా మనకు బాధ కలిగజేస్తుంది. ఈరోజు జరుగుతున్న వ్యవస్థలో అనేకమైన మార్పులని మనం తీసుకున్నట్టయితే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ ఎలక్షన్లో ఇంత సందడి చేయడం ఏంటి, అసలు ఎలక్షన్స్లలో మనము ఏదైనా విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నామా, మరి ఆ విషయంలో మన ఓటింగ్ ఎంతవరకు విలువిస్తుంది, మనం కనుక ఓటు వేయకుంటే అసలు ఈ దేశ పరిస్థితి ఏంటి, ఆ భావనలను అన్నీ కూడా మనము సమకూర్చుకున్నట్టయితే చట్టాన్ని మనము నెగ్లెక్ట్ చేయనవసరం లేదు. ఇక్కడ చట్టం చాలా తన యొక్క రోల్ చాలా మటుకు విశిష్టత తెలుపుతుంది. మరి ఈ యొక్క చట్టం మనకి ఏం చెప్తుంది, అసలు ఎలక్షన్స్లో ఏ విధమైన మనకు అఘాత్యాలు కానివ్వండి, ఏ విధంగా కూడా ఒక బ్రైబరీయే కానివ్వండి, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇతరుల చేత ప్రభావితమైన సంఘటనలు కానివ్వండి, ఎలక్షన్స్లలో అనేకమైన రకాలైన కార్యక్రమాలు మనం చూస్తుంటున్నాము. ఇతర పార్టీ వాళ్ళని వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడము. మరో విషయం ఏంటంటే క్యాస్ట్ పరంగా కానీ, క్రీడ్ పరంగా కానివ్వండి, లేకుంటే కమ్యూనిటీ పరంగా కానివ్వండి, రిలీజియన్ పరంగా కానివ్వండి, ఒకవేళ ఒక వ్యక్తిని కనుక ప్రభావితం చేస్తే ఈ ఎలక్షన్స్లలో వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకోగలుగుతారు. చట్ట ప్రకారం ఏమైనా చర్యలు ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా కానీ రిలీజియన్ పరంగా కానీ, క్యాస్ట్ పరంగా కానీ, కమ్యూనిటీ పరంగా కానివ్వండి, ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రభావము ఆ యొక్క వ్యక్తుల మీద పడ్డట్టయితే డెఫినెట్గా వాళ్లకు జరిమానా కానివ్వండి, శిక్ష విధించే అవకాశాలు చాలా ఉన్నవి. మరి నేను చెప్పిన ఇంతకుముందు అంశాలు కానివ్వండి, ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్స్లో జరిగే అనేకమైన అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, వేరే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేదానికంటే అమితంగా ఇవ్వడము, ఆ అకౌంటబిలిటీ ఫైనాన్షియల్ అకౌంట్స్ కూడా సరైన సమయంలో జతపరచకపోవడము, సరైన పద్ధతిలో జతపరచకపోవడము, ఇలాంటి విషయాలలో కూడా చాలా విధాలుగా కూడా చట్టము తన యొక్క శక్తి సామర్థ్యాన్ని కానివ్వండి, ఇండియన్ ఐపీసీ కోడ్ ప్రకారము మనకు తప్పకుండా వారికి శిక్ష కూడా ఉంటుంది. నేను చెప్పిన కేటగిరీస్లలో వాళ్ళు కనుక వచ్చినట్టయితే 1 year ఆర్ ఫైన్, 1 సంవత్సరం పాటు జైలు శిక్ష తప్పకుండా విధించడం జరుగుతుంది. మరి ఆ యొక్క ఎవిడెన్సెస్ కూడా కోర్టు వారికి సమర్పించవలసిన బాధ్యత ఏ వ్యక్తి అయితే కంప్లైనెంట్ ఉంటాడో ఆ వ్యక్తి ఇవ్వవలసిన బాధ్యత ఉంది. మరి సెక్షన్ 171 దాంట్లో కేటగిరీ వైజ్గా ఉన్నాయి, BDCGHI అలా కేటగిరీ వైజ్గా ఏ వ్యక్తి ఏ పొరపాటు చేస్తున్నారో ఆ వ్యక్తికి ఆ యొక్క పొరపాట్లలో మనకు సంజాయిషి ఇవ్వవలసిన అవసరం ఉన్నది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక తీసుకున్నట్టయితే 171 ఆఫ్ B క్లాస్ B తీసుకున్నట్టయితే అది బ్రైబరీ కింద వస్తుంది. ఏ వ్యక్తి అయితే డబ్బులు ఇచ్చి వ్యక్తి యొక్క ఓటుని కనుక కొనుక్కున్నట్టయితే ఆ తప్పకుండా శిక్షకు అర్హులు. 1 సంవత్సరం పాటు వాళ్ళకు శిక్ష అనుభవించే వలసిన అవసరం ఉంటుంది. అంతేకాదు మరియు వాళ్ళపైన కూడా ఫైన్ వేసే అవకాశం ఉంది. కానీ ఇది ఎవరు కంప్లైనెంట్ అవుతారు, దానికి ఎవరు కంప్లైంట్ చేస్తే ఏ విధంగా ఎవిడెన్స్ ప్రొక్యూర్ చేసినట్టయితే ఉంటే కోర్టుకు అదే చాలా వాల్యూ వస్తుంది. ఆ వాల్యూతోనే ఆ యొక్క కేసుని మనం గెలవచ్చు. అలా ఇంకా మనకు చెప్పదలుచుకుంటే నిఘా కమిటీస్ అంటే ఎలక్షన్లో నిఘా కమిటీస్ కూడా ప్రభుత్వంతో పాటు పనిచేస్తున్నవి. చాలా మటుకు కూడా మాకు కంప్లైంట్స్ వస్తాయి, చట్టం ఎందుకు సరైన చర్య తీసుకోవట్లేదు. చట్టం చర్య తీసుకోదండి, మీరు కంప్లైనెంట్ అయ్యి చట్టం దృష్టికి ఈ యొక్క సమస్యను తెచ్చినట్టయితే ఆ యొక్క సమస్యని చట్టము దృష్టిలోకి తీసుకుంటుంది. సుమోటోగా తీసుకునే వ్యవహారంలో ఎక్కువ శాతం పబ్లిసిటీగా పేపర్లో వచ్చే ఆ యొక్క కేసెస్ని దృష్టిలో తీసుకుంటుంది తప్ప అలాంటివి కాకుండా మైనర్ స్టేజ్లో కానీ మేజర్ స్టేజ్లో చాలా మటుకు కూడా హోర్డింగ్స్ కానివ్వండి, చాలా మటుకు విచిత్రమైన అడ్వర్టైజ్మెంట్స్, చాలాగా వ్యక్తులని డాక్రా గ్రూప్లోని ప్రభావితం చేసే సంఘటనలు కానివ్వండి, ఇతర విషయాలలో డ్రింక్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ ఏదైనా సరే ఆ యొక్క పార్టీ ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఆ యొక్క పార్టీ కనుక ఒక ఓటర్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే
క్రమంలో వచ్చే నష్టాలని దృష్టిలో తీసుకొని ఆ యొక్క వ్యక్తి నన్ను ఈ వ్యక్తి ప్రభావితం చేస్తున్నాడు, ఈ ఎలక్షన్లో ఈ పార్టీకి ఓటు వేయమంటున్నాడు, ఈ కంటెంట్స్తోని మీరు నా ఒక కేసు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసినట్టయితే డెఫినెట్గా దాని మీద ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్కి సంబంధించిన ఎవిడెన్సెస్ మీరు కనుక ఇచ్చినట్టయితే డెఫినెట్గా వారికి శిక్ష పడే అవకాశం ఉంది. 1 సంవత్సరము జైలు జుర్మానా, మరియు ఈ యొక్క జుర్మానా ప్లస్ జుర్మానా, జైలే కాదు ప్లస్ ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. మరి అంతవరకు నిలిచే ఒక ఓపిక, పేషెన్సీ తప్పకుండా ఆ యొక్క కంప్లైంట్కి అవసరము. ఇప్పుడే కేసు పెట్టం కానీ ఇప్పుడే రిజల్ట్ రామంటే రాదు. దానికి తగ్గట్టుగా కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ తగ్గట్టుగా మనము వ్యవహరించాలి. ఆ యొక్క వ్యవహార శైలిలో మనము నెగ్గే ప్రయత్నం కనుక చేసినట్టయితే ఒక పౌరుడిగా నీ బాధ్యతను గుర్తించి నా బాధ్యతను నేను గుర్తిస్తున్నాను, నేను ఎలక్షన్స్ పైన అవగాహన చేయడానికి ప్రతి ఒక్క ప్లేసెస్లలో నాకు నేనుగా సమయం తీసుకొని వెళ్ళి నేను ఎలక్షన్స్ పైన, ఓటు హక్కు పైన ఒక అవగాహన చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? మీరు కూడా మీ యొక్క పరిధిలో ఒక అవగాహన చేయండి. మీకు వచ్చే ఆ ఓటర్స్ వల్ల వచ్చే, లేకుంటే ఓటర్స్ కనుక ఇంకొక విషయం ఏంటంటే ఆ ఓట్స్లలో మ్యానిపులేటెడ్ ఓట్స్, ఒక వ్యక్తి ఆల్రెడీ ఓటు వేసి మళ్ళీ ఓటు వేయడం జరుగుతుంది. దాన్ని కూడా చట్ట ప్రకారం నేరము. మరి ఈ నేరాన్ని ఎవరు గమనిస్తున్నారు? అక్కడ ఉన్న ఏజెంట్స్ గమనించాలి, లేకుంటే బయట ఉన్న ప్రజలలో ఎవరైనా సరే వాళ్ళు గమనించి ఈ వ్యక్తి 2 సార్లు ఓట్లు అన్నా, నేను బాగా 2 సార్లు ఓట్లు వేసి వచ్చిన అని కనుక అతను చెప్పినట్టయితే నవ్వి మీరు పక్కన ఊరుకోకుండా ఈ వ్యక్తి ఏం పేరు, ఆ వ్యక్తి 2 సార్లు ఎప్పుడెప్పుడు ఓటు వేసిండ్రు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఆన్లైన్లో ఫిర్యాదులలో మీరు ఎంట్రీ ఇవ్వచ్చు. పోలీస్ స్టేషన్ కూడా మీరు చెప్పచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ఓటు ఇంకో వ్యక్తి ఉపయోగిస్తున్నాడంటే హీఈస్ మ్యానిపులేటింగ్ ద థింగ్స్. సో ఏ పార్టీకి చేస్తున్నాడో ఏమో, ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ ఆ పార్టీ ప్రభుత్వ పార్టీలు అన్నది ఏమీ లేదు. ఎలక్షన్స్కి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఓటు వేసే వరకే మన ఓటు హక్కు. మనం ఒక పౌరుడిగా ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం పొందుపరిచిన చట్ట ప్రకారం ఆర్టికల్ 326 ప్రకారం మనం ఓటు వేస్తున్నాము. ఎవ్వరు మనల్ని ప్రభావితం చేసే పని లేదు. ఇంత పెద్ద మీటింగ్స్ కూడా పెట్టవద్దు. కానీ వాళ్ళు ఏ విధంగా మీటింగ్స్ పెడుతున్నారు? పెద్ద బహిరంగ సభలలో ఎన్నుకునే వ్యక్తి ఆ యొక్క హోర్డింగ్స్లలో అతని కనుక ఫోటో ఉంటే ఆ యొక్క మీటింగ్ ఖర్చు కూడా ఆ యొక్క వ్యక్తి అకౌంట్లో పడుతుంది. అది కూడా మీరు గమనించాలి. చాలా అంటే సూక్ష్మంగా గమనిస్తేనే దాంట్లో ఉన్న చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి మనము తీసుకోవచ్చు. ఏది పడితే అది చట్టపరంగా తీసుకోవడం జరగదు. అది చట్టపరంగా పరిధిలోకి వచ్చే ఆ యొక్క అంశాలను మాత్రమే చట్ట దృష్టికి తీసుకువెళ్ళాలి. ఆ యొక్క అంశాల మీదనే పోరాటం చేయాలి. మరి గెలవాలంటే కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. నిఘా కమిటీ కూడా ఉంది. ఆ నిఘా కమిటీ కూడా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డది, తెలంగాణ రాష్ట్రంలో. దానికి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు మనము. కాబట్టి మీరు దయచేసి ఒక పౌరుడిగా మనం బాధ్యత తీసుకొని మన రాజ్యాంగాన్ని మనమే పరిరక్షించుకుందాము. మన చట్టాల మీద మనం పోరాడి మనం న్యాయబద్ధంగా న్యాయం చేకూర్చుకుందాము. ఆ దిశ వైపు మనం ప్రయాణించి మనము మన యొక్క జీవిత భవిష్యత్తులో నిర్మాణానికి, అంటే మన యొక్క సంక్షేమ నిర్మాణానికి మనం ఏ విధంగా ఒక ప్రయత్నం, ఒక సంఘటిత శక్తితోని మాత్రమే ఇది చేయగలుగుతాము. ఆ సంఘటిత శక్తి ఎలా వస్తుంది? ఒక్కరితోనే రాదు. అందరం కలిస్తేనే ఆ యొక్క సంఘటిత శక్తి వస్తుంది. ఆ సంఘటిత శక్తితోని ఒక ఓటర్ని ప్రభావితం చేసే ఒక నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు మనల్ని ఇంత ప్రభావితం ఎందుకు చేస్తున్నాడు? ఒకవేళ అతను మంచి చేసేది ఉంటే మనం ఇంత ప్రభావితం చేయవలసిన అవసరం లేదు. ప్రజలలో తిరిగే నాయకుడు కావాలి, ప్రజల సమస్యలపైన చూసే నాయకుడు కావాలి, ప్రజల హితం కోరే నాయకుడు కావాలి, ప్రజలలో మమేకమయ్యే నాయకుడు కావాలి. ఆ దిశగా నడుస్తున్న ఆ నాయకుడిని ఎన్నుకునే శక్తి సామర్థ్యము నీకు తప్పకుండా ఉండాలి. ఆ నాయకుడిని ఎన్నుకునే చర్యలలో చట్టపరంగా అతన్ని ఉల్లంఘించే ప్రతి ఒక్క చర్యని మీరు ఈ యొక్క స్టేషన్ దృష్టికో తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో మీకు తెలియదు. అందుకనే నేను ఈరోజు మొత్తం కూడా 171 ఐపీసీ బి క్లాజ్ బి సెక్షన్లో ఉండే ఆ యొక్క బ్రైబరీ మీద కూడా మీకు చెప్పాను. అండ్యూ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి కూడా చెప్తున్నాను. మరి అదేవిధంగా
ప్రతి ఒక్క అంశాన్ని ఏదైతే తినడానికి కూడా మిమ్మల్ని బ్రైబ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి తినపెట్టేసి మళ్ళీ మాకు ఓటు వేయండి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నారు. డ్రింకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ని నేరంగా భావిస్తున్నారు. ఒకవేళ ఓటు వేయడానికి ఆల్కహాల్ కనుక ఇచ్చినట్టయితే దాన్ని కూడా నేరం కింద తీసుకోవచ్చు. ఆ విషయాలలో చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులపైన, నాయకులపైన, పార్టీ పైన ఏ విధమైన చర్య కావాలంటే తప్పకుండా ఒక కంప్లైంట్ని ఒక పౌరుడుగా, మంచి పౌరుడుగా మీరు స్టేషన్కి అప్రోచ్ అయ్యి మన యొక్క సమాజాన్ని రక్షించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.